కాలం అంతా మీ కృపలో, మీ కాపుదలలో మమ్మల్ని అందరినీ భద్రపరచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలోనికి రప్పించి మీ విలువైన మహత్తు కలిగిన మీ మాటలను ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయానికే మీకు వందనాలు నాయన. మరి మీ ఉపదేశము వింటూ ఉంటున్నప్పుడు మా బ్రతుకులు మీకు దగ్గర అవుతాయి కనుక నాయన ఎప్పుడూ కూడా మీ ఉపదేశాన్ని మేము మరవకోకుండా ఎల్లప్పుడూ మీ ఉపదేశాన్ని మేము వింటూ మా బ్రతుకులను సరిచేసుకుంటూ నిత్యము మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. మరి రాత్రికాల సమయంలో నాయన మీరు ప్రేమించి మీ ఉన్నతమైన మాటలను వినడానికి మరి మీ పిల్లలందరూ వచ్చారు. వచ్చిన ప్రతి బిడ్డకు ఏ మాటలైతే అవసరమో వారి ఆత్మీయ జీవితానికి నాయన నిత్య జీవములో ప్రవేశించడానికి నాయన మరి మీ మాటలను మాట్లాడించండి. మరి శ్రద్ధగా మీ పిల్లలు ఈ మాటలను విన్న వాక్య ప్రకారం బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించండి. అలాగే మరి మీ పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీ వాక్యాన్ని సవివరంగా వివరించి చెప్పే జ్ఞానాన్ని, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించుమని కోరుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు చేరు వచ్చిన మరి సంఘ సభ్యులైన మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామములో శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వైస్ ప్రిన్సిపల్ గారికి, కమిటీ సభ్యులకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రేమిల వల్ల మరి లేఖనాల పరిశోధన సదస్సులో మరి బైబిల్ తరగతిలో ఒక ఆలోచనాత్మకమైన అంశాన్ని మనం నేర్చుకున్నాం. ఆ అంశమే మరణించిన భక్తులు నేటి విశ్వాసులతో మాట్లాడుట. మరణించిన భక్తులు నేటి విశ్వాసులతో మాట్లాడుట. ఏం మాట్లాడతారు వాళ్ళు అంటే, వాళ్ళు మాట్లాడుట వలన మన ఆత్మీయ జీవితము స్థిరపడడానికి వాళ్ళు మాట్లాడతారు అనేది మనము గత వారాలలో కొంతమంది భక్తులను గురించి మనం నేర్చుకున్నాం. జ్ఞాపకం ఉందా? ఎవరెవరి భక్తులను గురించి వాళ్ళు మనతో మాట్లాడారు? ఫస్ట్ భక్తుడు ఎవరు? ఏ భక్తుని గురించి మాట్లాడుకున్నాము? జ్ఞాపకం లేదా? నోవాహు గారు. అవునా? నోవాహు గారు మరణించాడు. ఆయన మనతో కొన్ని విషయాలను మాట్లాడాడు, కానీ మనం మర్చిపోతే ఏమైపోతుంది అంటే వారిలాగా మనము బ్రతకలేము. రెండో ఆయన అబ్రహాం గారు. అవునా? ఆయన కూడా స్పష్టంగా మనతో మాట్లాడారు. మళ్ళీ అన్నీ వివరించుకుంటూ వెళ్ళిపోతే సమయము సరిపోదు. మూడో భక్తుని గురించి మనం మాట్లాడాం. ఎవరు ఆయన? ఆయనే మోషే గారు. నిజంగా మోషే గారి జీవితాన్ని బట్టి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఒక నాయకుడిగా ఆయన దేవుని ఇంటిలో ఎంత నమ్మకముగా ఉన్నాడో, అలాగే ఎంత సాత్వికుడుగా ఉన్నాడో అన్నది మనము లేఖనాలలో నుండి పరిశీలించాం. మరి ఆయన తదనంతరం మరొక ఆయన భక్తుని గురించి మాట్లాడుకున్నాం. ఆయనే యేసేపు గారు. అవునా? మోషే గారి తదనంతరం మనం మాట్లాడుకున్న భక్తుని జీవితం ఏంటంటే యేసేపు గారు.
నిజంగా యేసేపు గారి గురించి మనము ఎంత ఆలోచించినా నిజంగా ఆయనను గురించి ఎన్నో విషయాలు ఆయన జీవితం నుండి మనము నేర్చుకుంటాం. ఒక మాటలో చెప్పాలి అంటే యేసేపు గారు యేసుక్రీస్తు జీవితం వారి ఇద్దరిది ఒకే విధంగా పోలికలు వస్తాయి రావాలి. యేసేపు గారి జీవితాన్ని ఒకవైపు పెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితాన్ని ఒకవైపు పెడితే ఇంచుమించు ఇద్దరి జీవితాలు మ్యాచ్ అవుతాయి. అవునా? ఎలాగ మ్యాచ్ అవుతాయి? యాకోబు గారు యేసేపు గారిని ప్రగాఢంగా ప్రేమించాడు. అవునా? తన మిగతా 10 మంది కుమారుల కంటే ఎక్కువగా యేసేపు గారిని ప్రేమించాడు. పరలోకపు తండ్రి కూడా యేసుక్రీస్తుని చాలా ప్రేమించాడు. ఇదొక పోలిక. రెండవది, తండ్రికి యేసేపు గారు యాకోబు గారికి చాలా విధేయుడిగా బ్రతికాడు. బ్రతకలేదా? చాలా విధేయుడిగా బ్రతికాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పరలోకమందు తండ్రికి కూడా చాలా వీర విధేయుడిగా బ్రతికాడు. అవునా? ఇంకొక విషయాన్ని నేను చెప్పి ముందుకు వెళ్తాను. యేసేపు అన్నలు యేసేపు గారిని ఇష్మాయేలీయులకు ఇష్మాయేలీయులకు ఎంత కమ్మారు? ఇంతకు అమ్మారా? గుంతలో పడేసినారా? ముందు గుంతలో పడేశారు, తర్వాత అమ్మేశారు. ఎంత కమ్మారు? 20 తులముల వెండి నాణ్యాలకు. అవునా? మరి సొంత శిష్యుడు యూదా గారు యేసుక్రీస్తును ఎంత కమ్మాడు? 30. ఆడ 20, ఈడ 30, అంటే 10 నాణ్యాలు తేడా. మ్యాచ్ అవుతుందా లేదా? యేసేపు గారి జీవితం ప్రభువారి జీవితాన్ని మనము మ్యాచ్ అవుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇంకా ఆయన జీవితం నుండి మన జీవితానికి ఆలోచించవలసింది ఏంటి అంటే, దేవునికి చాలా భయపడిన వ్యక్తి యేసేపు గారు. అవునా? యేసుక్రీస్తు వారు కూడా తండ్రికి భయపడలేదా? భయపడ్డాడు. అలాగే పాపము చేయడానికి అవకాశం ఉన్న పాపము చేయని వ్యక్తిగా యేసేపు గారు మనకు కనబడతాడు. అంటే ఆయన జీవితము నుండి మనమేమి తెలుసుకోవాలి అంటే, మనము కూడా పాపం చేయడానికి పరిగెత్తకూడదు, కానీ పాపం చేయకోకుండా పారిపోవడానికి మనము నేర్చుకోవాలి. అవునా? ఇది యేసేపు గారి జీవితము నుండి మనము ఆలోచించవలసింది. ఇక ఈ పాఠములోనికి వెళ్ళే ముందు, మరి పోయిన గురువారమున మనం విన్న పాఠం ఏంటి? నిన్న గురువారం పీటర్ అన్న గారు చెప్పింది దేవుని నిఘా వ్యవస్థ. అంటే దేవుని నిఘా వ్యవస్థ అంటే అనునిత్యం ఆయన వ్యవస్థ దేని మీద ఉంది? 3 లోకాల మీద ఉంది. అంతకంటే ఎక్కువ నిఘా ఎవరి మీద పెట్టాడు అంటే మన మీద పెట్టాడు. అవునా? అంటే దేవునికి భయపడడం అంటే ఏందో తెలుసా? దేవునికి మనమందరము భయపడడం అంటే, దేవుడు నిత్యము నన్ను
చూస్తున్నాడు. నేను చేసే ప్రతి పాపానికి ఆయన ముందర ఒక రోజు నేను నిలబడతాను గనుక నేను తప్పులు చేయకోకుండా జాగ్రత్త పడాలని ఎవరైతే అనుకుంటారో అదే దేవునికి నిజంగా భయపడడం. ఏమండి, అలాంటి భయముతో మనము బ్రతుకుతూ ఉంటే ఈ లోకములో మనము తప్పులు చేయడానికి కానీ పాపాలు చేయడానికి కానీ ముందుకు రాలేము. అవునా? ఇది మనకు అర్థమైపోతే నిజంగా దేవుని నిఘా వ్యవస్థ చాలా గొప్పది. నిన్న మరి ఆయన మెసేజ్ చెబుతున్నప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు ఒక మంచి విషయము, ఒక మంచి తలంపు దేవుడు ఇచ్చాడు. ఏంటి అంటే, మరి ఈ సృష్టిలో ఆయనకు కనబడనిది ఏది కూడా లేదు. ఇది మనకు తెలిసిందే. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయనకు కనబడని సృష్టము ఏది లేదు అనేది మనకు వాక్యం తెలుసు. అలాగే భూమి మీద ఒక మనిషి మరొక మనిషిని మోసం చేయొచ్చేమో కానీ ఏ మనిషి కూడా దేవుణ్ణి మోసము చేయలేడు. అంటే దేవుని దగ్గర ఖచ్చితంగా దొరికిపోతాడు. అంటే అలా దొరికిపోతున్నాడు అంటే ఆయన నిఘా ఎంతగా ఉందో అన్నది మనము ఆలోచించాలి. ఇక రెండో విషయము, మనము ఒక నేరస్తుని పట్టుకోకపోవచ్చు. అవునా? అందుకే మన వాళ్ళు ఏమంటారంటే, దొరికితే దొంగ, దొరకపోతే దొర. ఎంతో మంది నేరస్తులను ఈరోజు ప్రభుత్వాలు మరి పట్టుకోలేక వాళ్ళు దొరకపోకుండా ఉంటున్నారు. అవునా? కానీ నిజంగా దేవుడు ప్రతి ఒక్కరిని పట్టుకుంటాడు. నిజంగా ఆయన నిఘా వ్యవస్థ ఎలా ఉందనేది ఒక బైబిల్లో ఒక మంచి సందర్భాన్ని మనము చదవగలిగితే మనం పట్టుకోలేము. ఏమండి, మనం ఎన్ని కెమెరాలు ఉన్నా, ఎంత సెక్యూరిటీ ఉన్నా మనము ఆ నేరస్తుని పట్టుకోకపోవచ్చు. ఏమండి, కొన్ని మనకు దొరకవు ఆనవాళ్ళు. ఏమండి, సిబిఐకి కానీ సిఐడికి కానీ, అలాగే ఇంకా ఇప్పుడు పోలీసుల దగ్గర కుక్కలు ఉంటాయి. అవునా? అవి కూడా పట్టుకోకపోవచ్చు. ఏమంటే ఈ పట్టుకుంటాయి. ఇప్పుడు సామెతల్లో ఒక మంచి మాట ఉంటుంది, అది చూసుకుందామా? 30వ అధ్యాయం సామెతల గ్రంథము చూడండి, ఒకసారి బాగా ఆలోచించండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, ఈ జ్ఞాని అయిన మహాజ్ఞాని యేసుక్రీస్తు వారు రాకముందు జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఆయన నా బుద్ధికి మించినవి మూడు కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అంటే జ్ఞాని అయిన సొలొమోను గారి బుద్ధికే మించినవి 3 ఉంటే మన బుద్ధికి అందుతాయా? అందం. అలాగే ఆయన గ్రహింపలేనివి 4 కలవు. ఏంటవి? అవేంటో చెప్తున్నాడు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ. మనకు తెలుస్తుందా? అంటే ఎన్నో కాకులు తిరుగుతున్నాయి, ఎన్నో గద్దలు తిరుగుతున్నాయి. వాటి జాడ ఏ కెమెరాకు దొరుకుతుంది చెప్పండి? దొరుకుతుందా? ఈరోజు ఎంత లేటెస్ట్ టెక్నాలజీ పెట్టినా ఆకాశములో తిరిగే ఒక పక్షి జాడ ఏమైనా ఈరోజు మనిషికి కనుగొనగలడా? అది అక్కడ ఏమని, అంతరిక్షమున పక్షిరాజు
జాడ. అంటే మనిషి నిఘాకు దొరక్కపోతే దేవుని నిఘాకు ఖచ్చితంగా దొరుకుతుందే, దొరకదా? దొరుకుతుంది. అవునా? దొరుకుతుందా, దొరకదా? దొరుకుతుంది. అలాంటి గొప్ప నిఘా దేవుని నిఘా. అవునా? రెండోది, బండ మీద సర్పము జాడ. ఏమంటే ఇప్పుడు పాము పోతుంది, ఇసుకలో పోతే అనుకో దొరుకుతుంది, బండ మీద పోతే నువ్వు ఎంత భూతద్దములో వెతికినా దాని జాడ కనపడదు. కానీ దేవుడు పట్టేస్తాడు దాన్ని. అవునా? బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. ఇది కనుక్కుంటామా? ఇది కూడా మనిషి జ్ఞానానికి అందరూ, మనిషికి ఇంత టెక్నాలజీ మనిషి కనుగొనలే. తర్వాత కన్యకతో పురుషుని జాడ. ఏమండి? ఇది కూడా కష్టమే. కష్టమా కాదా? ఏమండి? ఈరోజు చాలా అనుమానాలు పడుతుంటారు. అనుమానాలు పడుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఎవరికి తెలియదు. అంటే కానీ అది మనుషులకు తెలియకపోయినా ఖచ్చితంగా దేవుడు పట్టేస్తాడా, పట్టేయడా? పట్టేస్తాడు. అంటే దేవుని నిఘా వ్యవస్థ నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. అవునా? ఇది ఇట్లాగానే పెట్టి కీర్తనలో ఇంకొక మాట అంటాడు. ఏమండి? అది చదివించినాడు, ఒకసారి చూద్దాం. చూడండి, 139 అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఈ 3వ వచనాన్ని కొద్దిగా మనం ఆలోచిద్దాం. ఏమన్నాడు? నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అంటే మన నడకను, మన నడక మీద దేవుడు నిఘా పెట్టాడు. అలాగే పడక మీద కూడా నిఘా పెట్టాడు. అంటే నడకలో, పడకలో దేవుడు నిఘా పెట్టాడా? ఏమంటే మనం పడుకుంటాం, మన బెడ్రూమ్లోకి పోయి పడుకుంటాం. ఆ బెడ్రూమ్లో మనం ఏం చేస్తున్నాము అనేది పక్కనున్న బెడ్రూమ్లో ఉన్న వారికి తెలియదు, ఇంట్లో ఉన్న వారికి తెలియదు. కానీ మరి నీ బెడ్రూమ్లో నువ్వు ఎలాంటి పనులు చేస్తున్నావు అన్నది ఎవరి నిఘాలో రికార్డ్ అవుతుంది? దేవుని నిఘాలో రికార్డు అవుతుంది. ఏమండి? మరి ఇలాంటి రికార్డ్ అనేది ఉందా బైబిల్లో? ఏమన్నా ఉందా? నడక, పడక. అంటే పడకలో మనము చేసే తప్పులను కూడా, అంటే అక్కడ కూడా పడకలో కూడా మన పడక ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అంటే అది కూడా పరిశుద్ధమైనదిగా, నిష్కలంకమైనదిగా ఉండాలన్నాడు. అన్నాడా లేదా? ఎక్కడుంది అన్నమాట? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనములో స్పష్టముగా దేవుడు చెబుతున్నాడు. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తానంటే నిజంగా ఇది అంటే దేవుని నిఘా ఎంతవరకు వెళుతుందో అనేది మనం ఆలోచిస్తే ఎక్కడ కూడా మనము తప్పు చేయకోకుండా ఉండడానికి దేవుడు ఇంత కంట్రోలు పెడుతున్నాడు.
ఏమంటే కంట్రోల్ లేకపోతే ఏమైపోతామంటే మనం అదుపు తప్పిపోతాం. అందుకనే దేవుడు ఇంత కంట్రోల్గా నడకలో చూస్తున్నాడు, తర్వాత పడకలో చూస్తున్నాడు. ఏమన్నాడు ఆ మాట చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఏదట? వివాహము భూమి మీద ఉన్న కార్యాలన్నిటిలో ఘనమైనది అని చెబుతూ రెండో నెక్స్ట్ ఏం చెబుతున్నాడు? పానుపు భార్య భర్తలను గురించి చెబుతూ నెక్స్ట్ వివాహం అయిపోతాడంటే దేవుడు ఎక్కడికి వెళుతున్నాడు అంటే పానుపు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఆ పానుపు నిష్కలంకమైనదిగాను. ఎలా ఉండాలట? నిష్కలంకమైనదిగా ఉండాలి తప్ప ఈరోజు నీ ఇష్టం వచ్చినట్టుగా బరి తెగించి ఉండకూడదు. కానీ ఈరోజు న్యూస్లో మనం ఆలోచిస్తే న్యూస్ అది ఎప్పుడో వచ్చింది. అది వివాహం అయింది ఆయనకు. ఆ రోజు మా భర్త భయంకరంగా హింసించి హాస్పిటల్ పాలు చేసేసాడు. అంటే ఇది ఏమైపోయిందంటే నిజంగా ఆ పాన్పు నిష్కలంగా ఉండాలి అంటే నువ్వు పవిత్రంగా మంచి ఆలోచనతో పవిత్రమైన మనసుతో నువ్వు పడకలో ఉండాలి. లేకపోతే దేవుడు ఖచ్చితంగా నిన్ను శిక్షిస్తాడు. అవునా? ఇదండి దేవుడు నిఘా. అలాగ నువ్వు నిష్కలంకమైనదిగా పాన్పులోనికి వెళ్ళిపోతే మన గర్భాల నుండి వచ్చే పిల్లలు కూడా దైవత్వముతో పుడతారు, దైవ లక్షణాలతో పుడతారు. లేదంటే ఒక బిల్లాడనుగా, ఒక సద్దాంశలుగా, ఏమంటే భయంకరమైన రాక్షసులు పుడతారు. దానికి కారణం ఏంటంటే నీ పాన్పు సరైన విధంగా లేదు. అంటే నీ గర్భాల నుండి పిల్లలు సరైన విధంగా ఒక మంచి భక్తులుగా దైవ లక్షణాలతో రావాలి అంటే నువ్వు పాన్పు దగ్గరికి ఎలాంటి విధంగా వెళ్ళాలి అంటే దేవుని ఆలోచనలతో భక్తితో వెళ్ళాలి తప్ప అమితమైన కోరికలతో నీవు వెళ్ళిపోకూడదు. అలాగ వెళ్ళిపోతే దేవుడు ఊరకుంటాడా? ఊరకుంటాడు. ఏం చేస్తాడు? చంపేస్తాడు అంతే. అలాగ చంపిన ఒక వ్యక్తిని పాత నిబంధనలో మనము ఉన్నాడా లేదా? ఎవరు ఆయన? యూదా కుమారుడు. ఏం పేరు? ఓనాను, అంతే కదా? ఓనాను చేసిన పని ఏంటి? ఏమండి? అన్న చనిపోయాడు, మరిది ధర్మాన్ని చేయాలి తామారుతో. కానీ ఏం చేశాడు? ఏమండి? అది మనకు తెలిసిందే. కానీ తప్పు చేశాడు. నువ్వు చేయవలసిన ధర్మం, నువ్వు పడకలో చేయవలసిన నిష్కలంకమైనది నువ్వు చేయలేదు కనుక ఏమైపోయాడు? యెహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపెను. అంటే ఇది ఎందుకు చెప్పానంటే నా నడకను, నా పడకను పరిశీలన చేస్తున్నాడు. అంటే మనము ఎంత నిష్కలంకంగా దేవుని కొరకు బ్రతకాలో అన్నది ఈ మాటలను బట్టి దేవుడు మనకు స్పష్టంగా చెబుతున్నాడు. ఏమండి? అనుంటారా కాదంటారా? కాబట్టి ఇది దేవుని అదే అంటున్నాడు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఇలా ఒక్కొక్కటి ఆలోచించుకుంటా వెళ్ళిపోతే చాలా ఉన్నాయి. కాబట్టి
మన జీవితం అంతా దేవుని నిఘాలో ఉంది అని మనం బ్రతకగలిగితే ఎవరము కూడా ఏ తప్పు ఏ పాపాన్ని చేయడానికి ఎవరం కూడా సాహసించే ప్రయత్నం చేస్తామా? ఎప్పుడు సాహసిస్తాము అంటే, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు చూడలేదులే, నాకు వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందిలే, నన్ను తప్పిస్తాలే అని అనుకున్నాం అనుకో, పాపాలు ఈజీగా మనము చేయగలుగుతాం. కనుక దేవుని నిఘా వ్యవస్థలో మన జీవితం ఉంది కనుక బహు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నిత్యము దేవుని భయముతో మనమందరము బ్రతకడానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఏమండి, ఇక మన పాఠంలోనికి వెళ్ళిపోతే నెక్స్ట్ మనతో మాట్లాడుతున్న భక్తుడు ఎవరు అంటే ఆయనే యెహోషువ. ఏమండి, యెహోషువ గారు ఎవరు? ఈయన యెహోషువ గారు ఎవరు? మోషే గారి తమ్ముడా? మోషే గారి తమ్ముడు ఎవరు? తమ్ముడు ఉన్నారా? ఇంతకు తమ్ముడు లేడు. ఎవరున్నారు? అన్నయ్య ఉన్నాడు, అక్కయ్య ఉంది. అన్నయ్య ఎవరు? అహరోను. అక్కయ్య మిరియాం. తమ్ముడు లేడు. మరి యెహోషువ ఎవరు? ఎవరు యెహోషువ? శిష్యుడే అనుకోవచ్చు, శిష్యుడే. కావునా అంటే ఇప్పుడు యెహోషువ గారి గురించి జీవితాన్ని నిజంగా మనకు చాలా ఉపయోగపడతాడు. ఇది నేను చదువుతున్నప్పుడు నిజంగా ఒక మంచి తలంపు, ఒక విషయాన్ని దేవుడు నా థాట్లకు అందించాడు. అవి రెఫరెన్సులను బట్టి మనం ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే ఈరోజు సంఘములో మన స్థితి, మన స్టాండర్డ్ పెరగాలి అంటే ఎలాగ పెరుగుతుంది అంటే, సంఘ బాప్తీసాన్ని పొందిన తర్వాత మనము సంఘములోనికి ఏ విధంగా వస్తామంటే ఒక మామూలు విశ్వాసిగా వస్తాం. అవునా? సంఘంలోనికి ప్రారంభంలో మనం ఎలాగొస్తామంటే ఒక మామూలు విశ్వాసిగా వస్తాం. అంటే నువ్వు మామూలు విశ్వాసిగా నుండి ఏం చేయాలి? ఎదుగుతున్న కొద్దీ ఏం చేయాలి? ఏం చేయాలి అంటే ఒక విశ్వాసి నుంచి ఒక సేవకుని అంత ఎత్తుకు ఎదగాలి. ఎదగాల అంటే ప్రతి ఒక్కరూ సేవకులు కాలేదండి, అవుతారా? ప్రతి ఒక్కరూ సేవకులు కాలేరు. కానీ నువ్వు ఆ స్థితికి ఎదగాలి అంటే సంఘములో నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థానములో, ఒక మంచి పరిచర్యలో, ఒక మంచి పనిలో నీకు ఒక మంచి పదవి రావాలి అంటే, ఒక ఉన్నతమైన పోస్టులోనికి నువ్వు రావాలి అంటే ఏ విధంగా రావగలవు అనేది యెహోషువ గారి జీవితాన్ని బట్టి మనం ఆలోచిస్తే నిజంగా గొప్పగా ఉంటుంది. మరి ప్రారంభంలో యెహోషువ జీవితం ఎలా ఉంది? మామూలుగానే ఇశ్రాయేలీయులలో ఒక వ్యక్తిగా ఉన్నాడు, అంతే కదా. 6 లక్షల మందిలో బయలుదేరిన వారందరిలో యెహోషువ కూడా ఒకరు. అవునా? అలాగా ఒకటిగా ఉన్న ఆయన రాను రాను ఏమైపోయాడు అంటే, మోషే గారి తరువాత ఇశ్రాయేలీయుల మీద నాయకత్వాన్ని తీసుకున్నాడు లేదా? మామూలుగా ఇశ్రాయేలీయులలో ఒకనిగా ఉండి 6 లక్షల మందిలో రాలిపోకుండా నిజంగా నిలదొక్కున్నాడు అంటే ఈ యెహోషువ జీవితాన్ని మన జీవితాలకు చాలా ఉపయోగపడతాడు. ఆలోచించాము ఎప్పుడైనా మనం యెహోషువ జీవితాన్ని గురించి? ఏమండి, నిజంగా ఆయన కూడా ఒక వీరుడే.
యెహోషువ గారు వీరుడా కాదా? వీరుడే. కత్తి పట్టుకుంటే నిజంగా దావీదు గారి వలె ఈయన కూడా యుద్ధ వీరుడే. అంటే దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి ఏమని వేడుకున్నాడు? దేవునికి ఇచ్చిన మాట ప్రకారము ఆనాడు ఎదురైన జనాంగం అందరితో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధం గెలవడానికి పరలోకపు తండ్రిని ఏమడిగాడు తెలుసా? దేనిని ఆపమన్నాడు? నాయన, ఇదిగో నా యుద్ధము ఆపడంలే, శత్రువులు ఇంకా మిగిలి ఉన్నారు, అస్తమిస్తే యుద్ధము ఆగిపోతే యుద్ధము చేయలేము, కాబట్టి నువ్వు ఏం చేయాలి? నా మొర విని నేను చేసే మనవిని ఆలకించి ఇదిగో నువ్వు కలగజేసిన ఆకాశములో ఆ పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని, అవే సూర్యుడు చంద్రుడిని ఆపేనాయన అన్నాడు. ఏమండి, నిజంగా సృష్టినే ఆపే అంత భక్తుడు యెహోషువ గారు. యేసుక్రీస్తు వారు కూడా సృష్టిని ఆపినాడా లేదా? ఎక్కడ ఆపినాడు ఆయన? ఎక్కడ ఆపినాడు? సముద్రంలో. ఆయన కూడా సృష్టిని ఏం చేశాడు? అక్కడ తుఫాన్ని, గాలిని, సముద్రాన్ని గద్దించినాడు. గద్దిస్తేనే అవి కూడా ఆగిపోయాయి. అంటే అంత ఎత్తుకు వాళ్ళు భక్తులు ఎదిగారు. అంటే నిజంగా యెహోషువ దేవునికి ఇచ్చిన మాటను బట్టి శత్రువులను ఓడించడానికి తండ్రిని ఏమడిగాడు అంటే సూర్యుని, చంద్రుణ్ణి ఆపేనాయన అన్నాడు. ఆయన వీరత్వాన్ని ఒకసారి ఈ రెఫరెన్స్ను మనం చూడగలిగితే నిర్గమాకాండం చూడండి, 17వ అధ్యాయం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామా? యెహోషువ గ్రంథం, యెహోషువ గారి గురించి రాస్తున్న మాట ఏంటి అంటే నిర్గమాకాండం 17వ అధ్యాయం 13వ వచనం. అట్లు యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. అప్పుడు యెహోవా మోసేతో ఇట్లనెను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును. అంటే తుడిచివేయి, అమాలేకులందరినీ తుడిచివేయంత శక్తి ఎవరికిచ్చాడు? యెహోషువ. అంటే కత్తి పట్టుకుంటే నిజంగా ఎంత మందిని లేపేశాడో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఏమంటే ఇంకొక మాట 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం చూడండి. ఇప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 15వ వచనములో ఆయన ఇస్తున్న స్టేట్మెంట్ చూడండి. ఆయన సాక్ష్యం ఎంత గొప్పదో చూడండి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన ఎడల మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను అన్నాడు. అంటే
మీరు ఎవరిని సేవించినా నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణి ఎప్పుడు కూడా విడిచిపెట్టాం. కష్టం రాని, సుఖము రాని, బాధలు రాని, సుఖాలు కానీ ఏది వచ్చినా మీరు దేవుణ్ణి విడిచిపెట్టినా కూడా నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తామే తప్ప ఇంకా ఎవరిని సేవించమని అన్నారు అంటే ఎవరి కుటుంబాన్ని కూడా దేవునిలో కట్టుకోవడానికి నిత్యము ఆయన ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఆయన మరి మనకు నేర్పేది ఏంటి అంటే ఆయన మీరు కూడా యుద్ధ రంగమందు ఉన్నారు. ఎవరికి ఉంది? మనం యుద్ధం చేస్తున్నామా లేదా? ఎవరితో? అపవాది వారి దూతలతో నిత్యము యుద్ధాన్ని మనం చేస్తున్నాం. ఈ యుద్ధ రంగములో ఆనాడు యెహోషువ గారు దేవుని పక్షాన నిలబడి ఏ విధంగా దేవుని గెలిపించాడో ఈ రోజు అపవాది వారి దూతల ఎదుట మనము యుద్ధము చేసి దేవుణ్ణి గెలిపించాలే తప్ప అపవాది సైన్యములోనికి మనము వెళ్ళిపోకూడదు. అలాగే ఇది నేర్పుతూ తర్వాత ఇలాగ యుద్ధము చేసుకుంటూ నీ ఆత్మను కాపాడుకో, నీ కుటుంబంలో ఉన్న వారి ఆత్మలను కూడా కాపాడుకో. నేను కాపాడుకున్నాను కదా, ఒకవైపు అమాలేకులతో యుద్ధం చేస్తున్నాను, ఒకవైపు నా కుటుంబాన్ని దేవుణ్ణి అంటిపెట్టుకునేటట్టుగా చేసుకుంటున్నాను. మరి మీరు కూడా మీ కుటుంబాలను మీరు కాపాడుకుంటూ దేవునిలో బ్రతకండి అని యెహోషువ మనతో మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఇంతకు మనము మన కుటుంబాలు ఇలాగా ఉంటున్నాయా అంటే సరైన విధంగా మన కుటుంబాలు లేకపోతున్నాం. ఏమంటే భర్త ఉన్నదనుకోండి, భార్య రాదు, భార్య ఉంటే భర్త రాడు, భార్య భర్తలు ఇద్దరు ఉంటే పిల్లలు రారు. అంటే ఏమైపోతుంది అంటే కుటుంబము దేవునిలో నిలదొక్కుకోలేకపోతుంది. అలాంటి వారందరితో యెహోషువ గారు మాట్లాడుతున్నారు ఏంటంటే ఒకవైపు యుద్ధ రంగంలో ఉండండి, ఒకవైపు కుటుంబాలు దేవునికి దూరం కాకుండా చూసుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది అని చెబుతున్నాడు. అంటే మనకు యుద్ధం ఉందా? యుద్ధం ఉంది అని పౌలు గారు చెబుతూ ఏమంటున్నారు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ఆనాడు భౌతిక యుద్ధం ఉంది యెహోషువకు, అంతే కదా. వాళ్ళు చేసింది ఎలాంటి యుద్ధం? భౌతికమైనది. ఎవరితో? అమాలేకులతో, ఇంకా ఎంత ఆ రోజు అడ్డొచ్చిన వాళ్ళందరితో భౌతికంగా యుద్ధం చేసి ఎంతో మందిని గెలిచారు. ఈరోజు మన ముందర ఉన్నది భౌతికమైన యుద్ధం కాదు. మరి ఎలాంటి యుద్ధం? కంటికి కనిపించని యుద్ధం ఇది. దుష్ట శక్తులతో, అపవాది సైన్యముతో చేయవలసిన యుద్ధం. అదే అంటున్నాడు. ఏమని? 6వ అధ్యాయం 12వ వచనం. ఎట్లనగా ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంటే ఇంత పోరాట పటిమను మనం కలిగి ఉన్నప్పుడు దీనిలో ఎంతవరకు క్రీస్తు సైన్యముగా ఉన్నాం చెప్పండి? ఉన్నామా? యాడున్నాం చెప్పండి? సరైన విధంగా మనం యుద్ధము చేయలేకపోతున్నాం. అవునా? చూడండి ఏమంటున్నాడు. అందుచేత మీరు ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. చూడండి ఎంత మందితో మనం పోరాడాలంటే ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. ఏమండి? ఎంతగా
ఆ పోరాటంలో ఎంత నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. నిజంగా ఆ నైపుణ్యాన్ని సంపాదించుకోవాలంటే మనం చాలా ప్రయాసపడక తప్పదు. అవునా? అలాగా ఆ నైపుణ్యము లేకపోవడం బట్టే ఏమండి ఇంకా ఏదో చిన్నగానే మనము ఉంటున్నాం. నిజంగా ఎంత నైపుణ్యం కావాలి. మరి ఇందరితో యుద్ధము చేయాలి అంటే మనకేం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? ఇది తిమోతి గారు రాస్తారు. వీళ్ళందరితో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారట? ప్రధానులు, 1 అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ. ఏమంటే ఇంత మందితో మనము పోరాడాలి అంటే మనకి ఎలాంటి కెపాసిటీ ఉండాలో తెలుసా? అదే తిమోతి గారికి రాస్తూ ఏమంటున్నాడు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఏమండి నిజానికి మనము ఇందరితో యుద్ధము చేయలేకపోతున్నాం. చేయలేకపోవడం బట్టి ఏమైపోతున్నామంటే ఓడిపోతున్నామా లేదా? చాలా ఓడిపోతున్నామండి. అలాగ ఓడిపోవడం బట్టే ఈరోజు మనము పరిపక్వంగా ఎదగలేకపోతున్నాం. దానికి కారణం ఏంది? ఇక్కడ చెబుతున్నటువంటి 2వ వచనం, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. యెహోషువ మంచి సైనికుడేనా? నెంబర్ 1 సైనికుడు ఆయన. కాబట్టి అందుకని మొత్తం అమాలేకులందరినీ దేవుడు చెప్పినట్టుగా ఏం చేశాడు? భూమి మీద ఉండకుండా ఊడ్చేశాడు. మనం కసు ఊడ్చామంతా. అంతే కదా, స్త్రీలు ఏం చేస్తారు? ఇంట్లో కసు ఊడ్చారంతా. కానీ ఈ కసు ఒకవైపు ఊడ్చాలి, తర్వాత శత్రు సైన్యాన్ని కూడా ఊడ్చాలంటే ఏమంటున్నాడు అక్కడ? మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొని వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనకుడి. మనం ఎందుకు సరైన మంచి సైనికునిగా ఉండలేకపోతున్నామంటే ఇదిగో వీడిలో మనము చిక్కిపోతున్నాం. దేనిలో? ఈ జీవన వ్యాపారాలలో చిక్కిపోతున్నాము. కనుకనే మనము ఇందరితో యుద్ధము చేయలేక మనమే ఓడిపోతున్నామా లేదా? ఏమండి చూడండి, ఈరోజు సంఘానికి రాలేం, కార్యక్రమాలకు ఇవ్వలేం, సువార్తలకు సరైన విధంగా వెళ్ళలేం. ఇవన్నీ వెళ్ళలేకపోతున్నామంటే మనకి ఏమంటే వస్తున్నాయి? ఇది అంటున్నాడు చూడండి, తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొన్నాడు. వీటిల్లో చిక్కుకొని మనము దేవుని సేవ సరైన విధంగా సాటిస్ఫైగా సేవను, దేవుని పనిని చేయలేకపోతున్నాం. ఒక్కొక్కసారి నాకు బాగా అనిపించండి, అది ఈడేమో వాక్యాన్ని వింటున్నప్పుడు పరిస్థితులు ఏమో చేయాలంటాడు, కానీ ఈడ చదివేటప్పుడు బాగా ఒకసారి బయటికి వెళ్ళిపోతానే ఈ జీవన వ్యాపారాలలో చిక్కుకొని సాటిస్ఫైగా దేవుని సేవను చేయలేకపోతున్నాం. అలాగే చేయలేకపోతే ఏమైపోతాము అంటే ఏమండి చూడండి, మరియు జడ్డి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. అంతే కదా, నువ్వు మంచి సైనికునిగా పోరాటం చేయలేకపోతే ఏమైపోతాదంటే కిరీటాన్ని మనము పోగొట్టుకుంటాం. అర్థమవుతుందా లేదా? కాబట్టి మనము ఆలోచించుకొని దేవుడు మనకిచ్చిన ఈ యుద్ధ రంగమందు ఏమంటే
జట్టి అయిన సైనికుని వలె యెహోషువ గారు ఏ విధంగా అయితే దేవుని పక్షాన నిలబడి ఆనాడు దేవుని గెలిపించాడు, ఈరోజు మనము తండ్రి పక్షాన నిలబడి అపవాది వారి దూతలతో అధికారులతో ఏమండి వీళ్ళందరితో యుద్ధాన్ని జరిగిస్తూ ఏమండి దేవుని గెలిపించే వారముగా ఉండాలి. అలాగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే బాగా సాధన చేయాలి. దేని మీద? బైబిల్ మీద బాగా సాధన చేయాలి. అలాగా చేస్తూ ఈ జీవన సంబంధమైన వ్యాపారాల్లో చిక్కుకొనకుండా ముందుగానే ఆలోచించుకుంటూ దేవునికి పనికి ఏమైనా అడ్డం వచ్చాయా అనేవి ముందు మనం ఏం చేయాలి? తొలగించుకోవాలి. అంతేనే కదా? మిలిటరీకి పోతా భార్య ఎదురుగా వచ్చి ఏడుతుంది అనుకో, పోతాడా? ఏం చెప్తాడు? ధైర్యం చెప్తాడు. మనం వెళ్ళకపోతే మన దేశాన్ని ఎవరు కాపాడతారు అని ధైర్యం చెప్పి భార్యకు ఏమంటే ఎక్కుతాడు. ఎన్నో మనం చూసాం మీడియాలో. అలాగా మనం కూడా దేవుని పక్షాన దేవుణ్ణి గెలిపించడానికి ఏమంటే ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకుండా దేవుని పని కుంటుపడకోకుండా మనము దేవుని పనిలోనికి వెళ్ళాలి తప్ప దేవుని పనిని ఆపేసి మన పనులు మనము చేసుకోకూడదు. ఇది యెహోషువ గారి జీవితం నుండి మనము తెలుసుకోవలసింది. ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యెహోషువ గారు మోషే గారి తర్వాత అంత నాయకత్వాన్ని ఏ విధంగా పొందుకున్నాడు? ఏమండి? అహరోను మరి ఆనాటి ఎంతో మంది వీరులు ఉంటారు కదా, మరి అంత మందికి లేనిది యెహోషువ గారికే మోషే గారి తర్వాత ఆ నాయకత్వాన్ని అందుకున్నాడు అంటే ఏంది ఆయనలో ఉన్న స్పెషల్? ఎప్పుడన్నా ఆలోచించాము? అది ఆలోచన వచ్చిందండి. పాఠాన్ని ఆలోచిస్తుంటే ఎందుకు అంత ఎత్తుకు ఎదిగాడు? మోషే గారు గొప్ప వ్యక్తి. ఆయన తదనంతరం ఆయన స్థానాన్ని ఫిలప్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. మరి అంత స్థానములోనికి ఆయన ఎదిగాడు అంటే అంత ఎత్తుకు ఎదిగించింది ఏది? యెహోషువలో. ఆలోచించండి, ఏముంటుంది చెప్పండి. అంత ఎత్తుకు యెహోషువ గారు ఎదిగాడు అంటే అది చిన్న పోస్టు కాదని చాలా పెద్ద పోస్టు. అంత పెద్ద పోస్టులోనికి యెహోషువ ఒక సామాన్య ఇశ్రాయేలీయులలో ఒక సామాన్యుడిగా వచ్చిన ఆయన, ఆ సామాన్యుడిగా వచ్చిన ఆయనే ఇశ్రాయేలీయులకు నాయకుడు అయ్యాడు అంటే ఏది ఆయనను అంత ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టింది? ఈరోజు మనం కూడా ఒక సామాన్య విశ్వాసిగా వచ్చాం. మనము కూడా ఒక సేవకుడిగా మరొక సంఘానికి మరొక దానికి కావాలి అంటే మనల్ని ఏది అంత ఎత్తుకు తీసుకొని వెళ్ళేది? పోల్చుకున్నాం మనకు ఆయనకు, అంతే కదా? ఆయన ఇశ్రాయేలు సమూహములోని ఒక సాధారణ మనిషిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా సంఘములో ఒక సాధారణ మనిషిగా ఒక విశ్వాసిగా వచ్చి ఆ సంఘానికే సేవకుడు కావాలి అంటే అంత ఎత్తుకు మనల్ని ఏది తీసుకుపోతుంది? ఏది? బైబిల్లో ఒక క్లూ ఉంది. అదే
పరిచర్యనే అంటే చూస్తామా? దీనికి అంటే యెహోషువ మోషే గారి స్థానాన్ని ఫిలప్ చేశాడు, రాజకీయం చేయాడా, వెన్నుపోటు పొడవలే. కానీ ఈరోజు రాజకీయాల్లో కానీ ఇటు సంఘాల్లో కానీ ఏం జరుగుతున్నాయి? అన్నీ రాజకీయాలే. కానీ యెహోషువ గారు అంత ఎత్తుకు తీసుకొని వెళ్ళింది ఏంటి అంటే ఆయన చేసిన పరిచర్య. అందుకే ఈ మాట చూడండి, ఏంటి బైబిల్ అందరూ తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈరోజు ఏమంటే నిజంగా న్యాయబద్ధంగా వాక్యానుసారముగా నువ్వు ఒక ఉన్నతమైన స్థానములోనికి సంఘములో ఎదగాలి అంటే అది ఏ విధంగా ఎదుగుతుందో ఇక్కడ స్పష్టంగా రాయించారు చూడండి. 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. 13వ వచనం బాగా ఆలోచించండి ఈ మాట. ఈయన అందరినీ ఏంటి? తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. పరిచారకులై ఉండి ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? నువ్వు ఉండి ఏ విధంగా చేయాలి? పరిచారకుడిగా నువ్వు ఎంట్రీ కావాలా? అంటే నువ్వు ముందు నాయకుడిగా నువ్వు కావాలి అంటే, ఒక అధికారిగా నువ్వు ఉండాలి అంటే ముందు నీ పోస్టు ఏది? పరిచారం. అదే పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందరి విశ్వాసమందు బహు ధైర్యము గలవారగుదురు అన్నాడంటే. ఏమంటే అంటే ఈడ దీన్ని బాగా ఆలోచించండి, మీరు బాగా పరిశోధన చేయండి ఆ మాటను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని. ఈరోజు మన వాళ్ళు ఎంబీటీ చేయగానే పరిచర్య చేస్తారా? చేరు వేయమంటే కిందికి మీద చూచాడు, అలా కొట్టించుకో అంటే అవునా? అంటే ఎంబీటీ అయిపోతా నువ్వు ఏం చేయాలి? ముందు పరిచర్య చేయాలి. చేస్తానమ్మా ఈరోజు ఏమంటే అలాగ చెయ్యలేదు కనుక చేసిన వారందరూ ఎంతమంది సేవకులుగా సంఘాలలో ఉంటున్నారు? ఇదే ఆలోచించు. నాకు పరిశీలన చేస్తుంటే ఇదే తగిలింది. యెహోషువ అంత స్టాండర్డ్కి ఎలాగే దిగాడు. మోషే తర్వాత తదనంతరం ఎప్పుడైనా కోరుకున్నాడు ఆయన? లేదు. ఆశించాడా? లేదు. అంటే ఇక్కడ ఈ మాటను మనం బాగా ఆలోచిస్తే, ముందు నువ్వు ఒకవైపు చదువుకుంటూ, ఒకవైపు డిగ్రీలు చేస్తూ, ఒకవైపు ఏం చేయాలో తెలుసా? పరిచారకుడుగా సంఘములో నువ్వు ఉండాలి. అలాగ పరిచర్య, ఆ పరిచర్య ఎలా చేయాలి? పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చాలి. సగం చేసి సగం వదిలిపెట్టడం కాదు. బాగుగా చేస్తానవా? ఆడ చేస్తున్నారు బాగుగా. ఏమంటే ఈ రోజు ఎంతవరకు నువ్వు బాగుగా చేస్తున్నావు? అలాగా బాగుగా నువ్వు చేయకపోతే ఏమైపోతాను అంటే, నీకు దేవుడు నాయకత్వాన్ని ఇవ్వడు. ఇస్తాడా? ఇవ్వడండి. బాగా ఆలోచించాలి మనం. ఏమంటే పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని.
ఈ మాటను బేస్ చేసుకొని ఇప్పుడు యెహోషువ గారి యుద్ధకు మనం వెళ్ళగలిగితే మోషే గారి కింద యెహోషువ ఏం చేస్తున్నాడు? నోటితో చెప్పాలని చెప్తే చల్లదు. అది పరిచారకుడేనా? పరిచారకుడు అంటే ఎస్ 100% పరిచారకుడే. ఏమండి, నిజంగా ఎంత విధేయతలతో ఒక నాయకుని కింద పరిచారం చేస్తున్నాడంటే ఈరోజు యెహోషువ గారి గురించి అద్భుతం అండి. ఎక్కడ కూడా గర్వపడలే, ఎక్కడ కూడా ఏమండి తను తాను హెచ్చించుకోలే. ఆ చరిత్ర మనం చదవగలిగితే ఏమండి 6 లక్షల మందిలో ఎంతమంది మిగిలినారు? ఇద్దరే. ఆ ఇద్దరిలో ఎవరున్నారు? యెహోషువ గారు, కాలేబు గారు. అంటే 6 లక్షల్లో ఇద్దరే మిగిలినారు. అంటే ఆ ఇద్దరిలో నాయకత్వం ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. అంటే ఆయన ఏం చేశాడంటే మోషే గారి కింద ఉండి పరిచారకునిగా పరిచర్యలో తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. చూస్తారా మాట? చూడండి, ఇప్పుడు చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. నిర్గమకాండం 24వ అధ్యాయం 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. అంటే మోషే కింద యెహోషువ ఏం చేస్తున్నాడు? పరిచారం. మరి ఈరోజు ఎంతమంది పరిచారం చేసి పైకి వచ్చారు? చేస్తానమ్మా. ఏమంటే ఈరోజు పరిచారం అంటే మన వాళ్ళకు అర్థమే కావడంలే. ఏమంటే హెబ్రోనులోను బెతస్దాలోను వాళ్ళు పరిచర్య ఎంతగా నిష్టగా చేశారు. ఒక ఆయన కర్ర పట్టుకొని చెప్పుల దగ్గర కూర్చుంటాడు. అది కూడా ఏమనుకుంటారు వాళ్ళు? పరిచర్య. మన వాళ్ళు కూర్చుంటారా? చేరు లేకపోతే ఆడ తాపలో కూర్చుంటారు మన వాళ్ళు. ఏదండి ఎక్కడ పరిచర్య? ఈరోజు అలా పరిచర్య చేయలేదు కనుక మన పరిచర్యలన్నీ కుంటూ పడుతున్నాయి. సరైన విధంగా ఏమండి చురుకుతనముగా కార్యక్రమాలు ఈరోజు మనం చేయలేకపోతున్నాము. కారణం ఏంటి అంటే మన వాళ్ళు పరిచర్యలో చాలా లోపం వచ్చింది. కూర్చొని వెళ్ళిపోవడం కాదు, నువ్వు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఏమున్నాయి సంఘంలో? ఏమి లేవు. ఏమన్నా పని ఉన్నాయా? దాన్ని చేయాలన్నా? దాన్ని ఏమన్నా ఆలోచిద్దామా? అది సేవకుడి దగ్గరికి తీసుకుపోయి దాన్ని ఏమైనా సరి చేద్దామా అనేది ఈరోజు ఎంతమంది పరిచర్యలో ఆసక్తి కలిగి ఉన్నారు చెప్పండి. యెహోషువ గారు అదే మాట్లాడుతున్నారు మనతో. వచ్చి చైర్లో కూర్చొని వెళ్ళిపోవడం కాదు. అలాగైతే నీలో నాయకత్వపు లక్షణాలు లేవు, బాధ్యత నీకు లేదు. నిజంగా మోషే గారిని అంటి పెట్టుకొని యెహోషువ గారు ఉన్నారు. ఇంకొక మాట చూడండి, ఇంకొక మాట. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనమా చూడండి. నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఏముందో? నిర్గమకాండం 33:11. మనుష్యుడు
తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళ్యములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడు నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు ఆ గుడారములో నుండి వెలుపలకు రాలేదు. అంటే తన సేవకుడు ఎక్కడ ఉన్నాడో పరిచారకుడు కూడా అక్కడే ఉండి అనునిత్యం కనిపెడుతూ ఆ నాయకుడిని వెంబడిస్తూ ఏమేం చేస్తున్నాడు అనేది కనిపెడుతున్నాడు. గనుకనే నెక్స్ట్ పోస్టు కొట్టేశాడు. ఎవరు? యెహోషువ. అంటే నాయకుడు అయ్యాడు అంటే ఆ యెహోషువ గారిని నాయకునిగా నిలబెట్టింది ఏంటి? ధనమా? పేరు ప్రతిష్టల? ఏది? అతను చేసిన పరిచర్యే అతనిని ప్రధానిగా చేసింది. ఈరోజు ఒకటి గుడ్డు గుర్తు, మనము కూడా అలాంటి నాయకునిగా స్థితిలోనికి రావాలి అంటే ముందు మనము కూడా చేయవలసింది ఏంటి అంటే జ్ఞానాన్ని సంపాదించుకో. జ్ఞానాన్ని సంపాదించుకుంటూ యెహోషువ జ్ఞానం లేదా? ఉంది. జ్ఞానం లేకపోతే ఆయన నాయకునిగా చేయలేడు. ఒకవైపు జ్ఞానం గలవాడుగా ఉన్నాడు, ఒకవైపు తన్ను తాను తగ్గించుకొని పరిచర్య చేస్తున్నాడు. ఈరోజు మనకెందుకు లేదా పరిచర్య? మనకు పరిచర్య చేయం, కానీ అన్నీ కావాలి. అన్నీ అమర్చితే వచ్చి మనము కూర్చుంటాం. ఆలోచించండి, బాగా దీర్ఘంగా ఆలోచించండి ఈ అంశాన్ని, ఈ పరిస్థితిని. ఈరోజు ఎలా ఉన్నాం మనం సంఘంలో? పరిచర్యలో ఎంతవరకు మనం చేయగలుగుతున్నాం? అదేనండి, ఆలోచిస్తూ ఉంటే ఇవన్నీ వెతుకుతున్నప్పుడు యెహోషువలో ఇలాంటి గొప్ప పరిచర్య వచ్చింది. అదే కదా తిమోతి గారి. దాన్ని బట్టి మనం ఆలోచిస్తే మ్యాచ్ అవుతుందా లేదా? ఏమన్నాడు మళ్ళా తిమోతి పత్రికలో? పరిచారకులై ఉండి బాగుగా ఇది చూడండి, ఎంత గొప్ప మాట చూడండి. ఆ పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని. ఈ రోజు సంఘాలలో ఈ స్థితికి వచ్చి పని చేసిన వారి ఎంతవరకు చెప్పండి? ఎన్ని లేవు. అంతా అక్రమంగా వచ్చిన వారే. అలాగా అక్రమంగా వస్తే ఆ పరిచర్య కూడా ఫలింపు రాదు. కాబట్టి మనం యెహోషువ జీవితం నుంచి మనమందరం నేర్చుకోవలసింది ఏంటి అంటే, ఒకటి, దేవుని పక్షాన పోరాడి దేవుణ్ణి గెలిపించాడు. అలాగే యుద్ధం చేస్తూ తనను తన కుటుంబాన్ని వెంట తెచ్చుకుంటున్నాడు. ఈరోజు మనం సింగిల్గా రాకూడదు. సింహం సింగిల్గా వచ్చాడంటావా? అవి పనికి మాలిన మాటలు. అయింది ఏమండి? రావాలి కుటుంబంతో కలిసి కష్టములో నష్టములో ఇద్దరు భార్య భర్తలుగా దేవుని పనిలో మనము పాలిభాగస్థులము కావాలి. అది చెబుతున్నాడు. తర్వాత రెండవదిగా, నువ్వు మంచి పరిచర్యలను జరిగిస్తూ ఉంటే నిన్ను దేవుడే అందలం ఎక్కిస్తాడు. నీవుగా కోరుకోవాల్సిన అవసరత లేదు. ముందు నువ్వు ఏం చెయ్యాలి అంటే నమ్మకముగా పరిచర్య చేసుకుంటూ వెళ్ళిపో. అలాగ చేసుకుంటూ వెళ్ళిపోతే నీ ఎదుగుదలను ఎవరు కూడా ఆపలేరు. ఆపాలనుకున్న వాళ్ళే
పడిపోతారే తప్ప నువ్వు లేచి నిలబడతావు. అలాంటి స్థితిలో యెహోషువ గారు ఉన్నారు. యెహోషువ తదనంతరం, మోషే గారి తదనంతరం దేవుడు ఎవరిని నాయకత్వాన్ని ఏమన్నాడు? మోషే గారు కూడా అడగలే. ఏమండి, మోషే గారు అనుకున్నాడా యెహోషువ నా దగ్గర పనిచేస్తాడు అని? ఈయనగా స్వార్థంతో లే. ఎవరు చెప్పాడు ముందు? ఈయనైతే ఒక మాట దేవుణ్ణి అడిగాడు. అని చెప్పి ముగించుకున్నాం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం నుండి చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. అంటే సమాజము మీద గొర్రెలు తప్పిపోకోకుండా ఉండడానికి కాపరిని ఎవరు నియమించాలి? మనముగా నియమించుకోకూడదు. సంఘములో ఈయన మాకు నాయకుడని మనముగా నియమించుకోకూడదు. మరి ఎవరు నియమించాలి? ఎవరిని రికమెండేషన్ అడుగుతున్నాడు మోషే గారు? దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆయన ఇక నా పని అయిపోయింది, ఇక నేను పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాలేనన్నావు కదా, ఇక నేను వెళ్ళిపోతే ఈ జనాంగాన్ని అంతని ఎవరయ్యా నడిపిస్తారు? ఇంత కెపాసిటీ గల నాయకుడు ఎవరున్నారయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నాడు ఆయన. గొర్రెల వలె ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. కాపరిని, నాయకుని దేవుడే నియమించాలి తప్ప మనుషులు ఎవరు నియమించకూడదు. ఒకవేళ అలాగ అనుకుంటే, ఒకవేళ మనుషులు నియమించిన వాళ్ళు చిరకాలం ఉండరు. మనుషులు నియమించిన నాయకులు సరైన విధంగా పరిపాలన చేయలేరు. ఓకేనా? ఇంకేమంటున్నాడు? నియమించుము, అతడు వారి ఎదుట వచ్చుచు పోవుచు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండాలి. నాయకుడు అంటే ఏముండాలి? సమర్థుడు. అన్నిటికీ తట్టుకోవాలి, అన్నిటికీ నిలబడాలి, ప్రతి దానికి బెదిరిపోకూడదు, ప్రతి దానికి భయపడకూడదు. అదే కదా, సమర్థుడై ఉండాలి. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను. ఎవరి పేరు వస్తుంది? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచు. ఆయన ఇంకా తిరుగులేని నాయకుడు. నీ తర్వాత ఎవరు లేరు ఈ ఇశ్రాయేలీలలో, ఆయనే. కాబట్టి నువ్వు ఏం చేయకుండా అతని తల మీద చెయ్యి వేసి ఇశ్రాయేలీయులను నీ తర్వాత నాయకుడిగా అతనికి పోస్టు చేయి. ఎందుకంటే అతను జరిగించిన పరిచర్య అంతా ఇంత కాదు. నేను చెప్పినట్టుగా అమాలేకులందరినీ ముడిచేశాడు. తర్వాత నా ఇంటిలో నీ తర్వాత నమ్మకంగా బ్రతికాడు, నన్ను పూర్ణ మనస్సుతో వెతికాడయ్యా అంటాడు. ఆ మాటలు సమయం లేదు కనుక నేను చెప్పలే, నెక్స్ట్ మాట్లాడుతున్నాను. ఏమండి? కనుక దీనంతా మనం ఆలోచిద్దాం, బాగా ఆలోచించండి. ఆలోచించి ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి సంఘములో ఒక మంచి పాత్రలను పోషించే వారిగా ఉండాలనుకున్నప్పుడు ఈ పరిచర్యలో మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యత్వాన్ని ప్రదర్శించకూడదు. అలాగ ప్రదర్శిస్తున్నావు అంటే దీని మీద నీకు గౌరవం లేదు, నీకు వాల్యూ లేదు, నీ స్థితి ఎదగదు.
ఏమైపోతుంది అంటే తగ్గింపబడతావే తప్ప హెచ్చింపబడదు. కాబట్టి మనమందరం ఒకసారి మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకొని సంఘములో మంచి పరిచర్యను చేసేవారముగా మనము ఉండాలి. ఎవరు చెప్పినా చెయ్యకపోయినా నా తండ్రి పరిచర్య నేను చేయాలి. అలాగ పరిచర్య చేసి దేవుని ఇంటిలో ఒక మంచి స్థానానికి నేను ఉండాలని ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ప్రయాసపడతారో, ఎవరైతే కష్టపడతారో వారిని దేవుడు ఒక మంచి పొజిషన్లో నిలబెడతారు. కాబట్టి ఆలోచిద్దాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. యెహోషువ గారి జీవితాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ వందనాలు నాయన. మరి బైబిల్ తరగతిలో మంచి మాటలను మీ లేఖనాలలో నుండి మేము పరిశీలించాం నాయన. మరి మీరు తెలియజేసిన ఈ మాటలన్నిటినీ విన్న మీ పిల్లలందరి హృదయాలలో ఫలింపచేయండి. ఈ మాటలు అపవాది వచ్చి వారి హృదయాలలో నుండి ఎత్తుకొని పోకుంటున్నట్లు మరి మీ పిల్లలందరూ వీటిని భద్రపరుచుకొని మరి సంఘములో మంచి పరిచారకులుగా ఉంటూ తండ్రి మిమ్మల్ని సంతోషపెడుతూ ఆయన మరి ఉన్నతమైన స్థితిలోనికి అందరూ ఎదిగే భాగ్యాన్ని ప్రసాదించుమని కోరుతూ మరి సేవకులముగా మేము కూడా కేవలం చెప్పేవాడిగా ఉండకుండా ఏవైతే చెబుతున్నామో అవి మా జీవితాల్లో మేము కూడా చేస్తూ సంఘాలకు మాదిరికరంగా ఉండే అలాంటి జీవితాన్ని మాకును అనుగ్రహించుమని ప్రాధాన్యపడుతూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణించిన భక్తుడు నేను విశ్వాసంతో మాట్లాడతాం ఆ పాఠంలో భాగంగా యెహోషువ జీవితాన్ని మనందరికీ అర్థమయ్యేందుకు వాక్యాన్ని బోధించినటువంటి